మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు చేస్తున్న రెండవ చిత్రం కావడంతో ఈ యొక్క మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రామ్ చరణ్ కెరియర్లో RC16గా తెరకెక్కబోతున్న ఈ యొక్క సినిమాకు పెద్ది అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. సుమారు 2-3 ఏళ్ళు ఈ యొక్క సినిమా స్క్రిప్ట్ పైనే వర్క్ చేసిన బుచ్చిబాబు పెద్ది మూవీని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించబోతున్నాడని తెలుస్తూ ఉంది. ఇక ఇప్పటికే ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఈ యొక్క సినిమా నుంచి శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన ఉదయం 11:45 పెద్ది ఫస్ట్ షాట్ గ్లిమ్స్ రూపంలో రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. ఇక ఈ యొక్క గ్లిమ్స్ గురించి గత వారం రోజులుగా ఫిలిం నగర్లో ఎంతో మంచి టాక్ కూడా వినిపిస్తూ ఉంది. ఇక గ్లిమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని కొందరు అంటుంటే, గ్లిమ్స్ చూశాక కొన్నేళ్ల పాటు బుచ్చిబాబు టేకింగ్ గురించి మాట్లాడుకుంటారని మరికొందరు దానిపై హైప్ పెంచేస్తూ ఉన్నారు. దీంతో ఈ యొక్క గ్లిమ్స్ ఎలా ఉండబోతుందని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు హీరో రామ్ చరణ్ ఈ యొక్క గ్లిమ్స్పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశారు. పెద్ది ఫస్ట్ షాట్ అంటూ ప్రమోషన్లు మొదలుపెట్టిన రామ్ చరణ్ తాను గ్లిమ్స్ చూశానని, చాలా సూపర్గా ఉందని, ఈ యొక్క గ్లిమ్స్ అందరికీ తెగ ప్రేమిస్తారని, గ్లిమ్స్లో AR రెహమాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుందని తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన ఆ యొక్క పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యొక్క సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తూ ఉండగా, ఈ యొక్క సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నాయి. విలేజ్ బ్యాక్డ్రాప్లో స్టోరీ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ యొక్క సినిమాలో రామ్ చరణ్ ఆటో కూలీగా కనిపించబోతున్నారని సమాచారం అందుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ యొక్క టీజర్కి సంబంధించిన ఈ యొక్క అప్డేట్ మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి. ఇక ఈ యొక్క టీజర్ను వీక్షించిన రామ్ చరణ్ తనదైన శైలిలో ఈ యొక్క టీజర్పై హైప్ పెంచడం మరో విశేషం. మరి యొక్క టీజర్ విడుదలయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.